తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? అంటే ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ రాజపూజ అవమానం గురించి తెలియచేయండి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 6, ఖర్చు 6, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ కష్టపడితే తప్పనిసరిగా విజయం తథ్యం. బాగా కష్టపడేటువంటి తత్వం కలిగి ఉండాలి. ఎక్కువగా ఈ సంవత్సరం వీరికి ఏంటంటే బద్ధకం ఎక్కువగా ఏర్పడుతుంది. ఇవాళ చేయాల్సిన పని మనం ఏం చేస్తాం, నిన్ననే చేసేస్తాం, లేదా రేపు చేయాల్సిన పని ఇవాళ చేస్తాం. కానీ రేపు చేయాల్సిన పని నీ వీళ్ళు ఎల్లుండికి, ఆవుల ఎల్లుండికి, ఆ తర్వాత అని వాయిదా వేయడంతోనే రోజంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలిగితే, కష్టపడగలిగితే తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి? వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ప్రథమార్థం అంతా అంటే ఆగస్టు 14వ తారీఖు వరకు బాగానే ఉంటుందమ్మా. ఆ తదుపరి చిన్న చిన్న సమస్యలు, నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఉన్నాయమ్మా. కాకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బద్ధకం వల్ల మాత్రమే వస్తాయి. అందుకని బద్ధకాన్ని వీడమని చెప్తున్నాను నేను. శని బాధ కదా, సాక్షాత్ జన్మస్థానంలోనే శని ఉన్నాడు. కాబట్టి ఎక్కువగా బద్ధకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి మంచి చెప్పిన వాళ్ళని మనం ఇష్టపడడం తొందరగా, వాటి వల్ల ఎక్కువగా శత్రుత్వాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ కుంభరాశి వారికి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? వివాహ ప్రయత్నం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది, మంచి యోగాన్ని ఇస్తుంది. తప్పనిసరి మంచి సంబంధాలు కుదురుతాయి. కాకపోతే కొంచెం కష్టతరం ఏమో కానీ తర్వాత అంతా కూడా శుభసూచకంగానే ఉంటుంది వివాహ విషయంలో మాత్రం. వ్యవసాయం అండి ఎలా ఉంటుంది అసలు? వ్యవసాయం కూడాను అంతంత మాత్రాన ఉంటుంది. ఏదో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా, అంటే ఆ పెట్టుబడి మాత్రమే వస్తుంది తప్పితే పెద్ద లాభదాయకంగా మాత్రం రాదు. అంటే ఈ రాశి వారికి అండి ప్రయాణాలు ఏమైనా చేస్తే అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వాహన ప్రమాదాలు ఎక్కువగా సూచించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ప్రయాణాలు అవసరమైతేనే ప్రయాణం చేయండి తప్పితే విహారయాత్రలు మాత్రం చేయొద్దని చెప్తా. విహారం అంటే ఏంటి? అనవసరమైనటువంటి ప్రయాణమే. మన దగ్గర డబ్బులున్నా ఏదో తిరిగి వద్దామనే ఒక ఆలోచన తప్పితే వేరే విహారయాత్రలు అందుకే చేస్తాం కదా, అవునా? కాబట్టి విహారయాత్రలు పెద్దగా వద్దనే చెప్తాను. వాటి వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాహన ప్రమాదాలు. అంటే ఇంకా ఒక మాట చెప్పాలి అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక కుటుంబంలో మరణం సంభవించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. అది ముఖ్యంగా వాహన ప్రమాదాల వల్ల. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందండి వాళ్ళకి? గవర్నమెంట్ రంగం వారు అత్యధికమైనటువంటి బద్ధకంతో పనిచేస్తారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రమోషన్స్ ఉండవు, గుర్తింపు ఉండదు, లేనిపోయింది ఇంకా షంటింగులు ఉంటాయి బాగా గట్టిగా. పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పైవాళ్ళ దగ్గర నుంచి చురుకలు పడుతూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. బద్ధకం వదిలిపెట్టి చేయండి పని. ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారా? వాళ్ళకుంటున్నాం తప్పనిసరిగా విదేశీయానం అనేది తప్పనిసరిగా యోగిస్తుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య అంటే సంతానం పరంగా చూసుకుంటే ఎలా ఉంటుందండి వీళ్ళకి? భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాలైనటువంటి గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. కాబట్టి వీళ్ళని నిజంగా అంటే ముఖ్యంగా చెప్తున్నాను, కొంచెం హైట్ తక్కువ, కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్ వల్ల ఎక్కువగా ఈ కుటుంబ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినా, పాత వాళ్ళు ఉన్నా వాళ్ళని దూరంగా పెట్టండి. దూరంగా పెట్టడం వల్ల కొంతవరకు సమస్యలు తగ్గుతాయి. కానీ ఇంట్లో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి మాతృవర్గం తరఫు నుంచి బంధువులు ఎక్కువగా వాళ్ళకి మైండ్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా కుటుంబం గురించి ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా బంధువులను కూడా కుటుంబ వ్యవహారాలలో ఇన్వాల్వ్ చేయొద్దు, వాళ్ళని దూరంగానే ఉంచండి. ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే స్టాక్ మార్కెట్లో అలా చేయొచ్చండి వాళ్ళకి ఒకవేళ పెట్టాలని? కుంభరాశి వారికి కొంతవరకు బెటర్గానే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లాభదాయకంగా ఉంటుంది. మరి అంత పెద్ద ఊహించినంత దగ్గ మార్పులు రావు. కానీ పెట్టినటువంటి పెట్టుబడికి ఆదాయం పర్లేదు అనిపించేటువంటి స్థాయి వరకు తీసుకెళ్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి? రాజకీయ నాయకులు గెలుస్తారా లేదా అనేటువంటి ఒక అనుమాన స్థితిలో ఉంటారు, ఓడిపోతారు. చాలా కష్టం కూడా వాళ్ళకి ఈ సంవత్సరం. కాబట్టి కొంచెం అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు, డబ్బులు పెడుతూ ఉంటారు. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు వీళ్ళకి. గెలవకపోగా లేనిపోయింది అవమానాలు, ఓడిపోవడమే పెద్ద అవమానం. అలాంటిది ఇంట్లో వాళ్ళ వల్ల కూడా అవమానాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది.
అంటే ఈ రాశి వారికి సంబంధించి ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా, ల్యాండ్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది అసలు? గృహయోగం నిండుగా ఉంటుంది. భూగృహ యోగాలు మాత్రం విశేషంగా యోగిస్తాయి తప్పనిసరిగా. వీళ్ళు 10 లక్షలు ఉండేటువంటి ఒక వస్తువు ఏదైనా, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, అది కూడా వీళ్ళకి తక్కువ రేట్లో అనుకోకుండా ఇప్పుడు ఎవరికైనా డబ్బులు అవసరమే టక్కన అమ్మేస్తున్నారు అనుకునేటువంటి ఛాన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా వీళ్ళకి వచ్చి తద్వారా లాభాన్ని పొందేటువంటి అవకాశం కూడా బాగా పొందుతారు. అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా శనీశ్వరుడికి, అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కొన్ని రాశుల వాళ్ళకి శనీశ్వరుడు అనుగ్రహం తప్పనిసరి కావాలి. కాబట్టి నవగ్రహాలకి ప్రదక్షిణం చేస్తూ శనీశ్వరుడికి నువ్వుల నూనె, నల్ల వస్త్రం, నల్ల నువ్వులు, బెల్లం, దాంతోపాటు దొడ్డు ఉప్పు ఉంటుంది, క్రిస్టల్ సాల్ట్. మృత్యు దోషాలు ఇందాక చెప్పాను కదా నేను, మృత్యు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని, అలాంటి మృత్యు దోషాలు పోవడం కోసం క్రిస్టల్ సాల్ట్ కూడా శనీశ్వరుడు పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి, అందరికీ ఒక ముఖ్య గమనిక చెప్తాను, ప్రదక్షిణం చేసిన తర్వాత నవగ్రహాలకి కాళ్ళు కడుక్కోవడం అనేది మహా పాపం, చేయకూడదండి. నవగ్రహాలు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. తదుపరి అక్కడ ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు. అంటే కాళ్ళు కడుక్కోవాలంటారు? లేదు నాన్న, నవగ్రహాలు దేవతలకే దేవతలు, వాళ్ళకి ప్రదక్షిణ చేస్తే కాళ్ళు కడుక్కోమని ఎక్కడ చెప్తుంది నాన్న? మనకు చెప్తున్నది కూడా ఏంటి, యాని కానిచ పాపాని జన్మాంతరకృతానిచ తాని తాని ప్రణస్తంతి ప్రదక్షిణం పదే పదే. అవునా? పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా ఈ ప్రదక్షిణతో పోవాలని చెప్పి పుణ్యం కలగాలని చెబుతూ ఉంటే, వచ్చిన పుణ్యాన్ని కాళ్ళు కడుక్కుంటే ఎక్కడ ఉంటుంది మనం? కాబట్టి కడుక్కోకూడదు. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.